హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్కి సింపుల్గా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి 2.5 ఇటు 2.5 అనేది క్లాత్ అనేది మనము తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా మనకి మొగ్గ మాదిరిగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా స్టిచ్ చేసుకొని చూడండి, ఇంకోటి కూడా చూపిస్తున్నాను. చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని మరలా ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మనము ఇలా మొగ్గ మాదిరిగా వేసుకోవాలన్నమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం మొగ్గ మాదిరి తయారు చేసుకుంటే మనకి బ్లౌజ్ సింపుల్ డిజైన్ అండి. ఇది చాలా ఈజీగా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇవి ఆల్రెడీ నేనైతే రెడీ చేసి పెట్టుకున్నానండి. రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇలా స్టిచ్చింగ్ వేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొగ్గలు అనేది మనము ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకుంటా అనేది రావాలి. చూడండి, చాలా అంటే చాలా నీట్గా సింపుల్ అండి. ఇది ఎవరన్నా అర్జెంటుగా సింపుల్ డిజైన్ పెట్టమంటే ఇలా పెట్టించినాం అనుకోండి, మనకి అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది, ప్లస్ చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒక్కొక్కటి దీని పక్కనే మనము పెట్టేసుకొని రావాలి. ఎప్పుడు కానీ మనము డిజైన్ పెట్టేటప్పుడు ఆపోజిట్ క్లాత్లో కానీ మనం ఇలా ఈ మొగ్గ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ ఇంకా కూడా లుక్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి బ్లౌజ్ కూడా చూడడానికి చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంది, ప్లస్ ముచ్చట కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం నీట్గా అనేది చూడండి, ఇది మనకి చూడడానికి చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లేస్ అనేది వేసేయాలన్నమాట. ఈ లేస్ వేస్తే మనకి బ్లౌజ్ డిజైన్ అనేది ఇంకా చాలా పర్ఫెక్ట్గా ముచ్చటగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ లేస్ ఈ రిచీవర్లను కూడా మనము కుట్ అనేది
చూడండి ఫ్రెండ్స్, మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.